వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలోని వ్యాపార ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ, భూగర్భ మురికి కాల్వ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తెలిపారు. సోమవారం రోడ్డు వెడల్పులో భాగంగా కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మార్కెట్ రోడ్డు, మెయిన్ రోడ్డు, శ్రీనివాస టాకీస్ రోడ్డు, వాటర్ ట్యాంక్ రోడ్డులలో భూగర్భ మురికి కాల్వలు, ఫుట్పాత్ నిర్మాణం జరుపుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో పనులు చేపట్టి జూన్ వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసి సుందరీకరణ చేస్తానని భరోసానిచ్చారు. భూగర్భ మురికి కాల్వలు, కేబుల్ వ్యవస్థ గురించి విన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో ఇదే ప్రణాళికలు అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారని తెలిపారు. అభివృద్ధికి సహకరించాలని, ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోరారు. మంచిర్యాల నియోజకవర్గం ప్రజలకి ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్షకులకి ఎంతో ఇష్టమైన పండుగని అన్నారు. కుటుంబ సభ్యుల సందడి, పిండి వంటలు, కొత్త బియ్యంతో భోజనం ఇలా సంతోషంగా పండుగ జరుపుకుంటారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి శోభ నెలకొంది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న సంక్రాంతి తెలుగు వారికి అతిపెద్ద పండగ. అందులో భాగంగా తొలి రోజు భోగి మంటలు వేసి ఆనందంగా పండగకు ఆహ్వానం పలుకుతున్నారు. ఊరువాడ భోగి మంటలు వేసి సందడి చేస్తుండటంతో తెలుగు లోగిళ్లు వెలుగులీనుతున్నాయి. మంచిర్యాల పట్టణంలోని వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో భోగి మంటలు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు. ఏడాది అంతా తాము పడిన కష్టాల్ని భోగి మంటలతో అగ్నికి ఆహుతి చేస్తూ తమకు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలుగు లోగిళ్లు కొత్తదనం ఉట్టిపడేలా చిన్న పెద్ద, పల్లె పట్టణం తేడా లేకుండా భోగి మంటలు మండుతున్నాయి. మంటల చుట్టూ ఆడిపాడుతూ చిన్న పెద్ద సందడి చేశారు. యువత నృత్యాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు, యోగా సభ్యులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల వాకర్ క్లబ్ తరఫున ఈరోజు మా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భోగి పండుగ సందర్భంగా మా వాకర్ క్లబ్ సభ్యులంతా, మా కుటుంబ సభ్యులు మొత్తం మంది మంచిర్యాల పట్టణంలో ఉన్న మా వాకర్ క్లబ్ సభ్యులందరూ రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటి కుటుంబ సభ్యులకు అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మేము చాలా పెద్ద మొత్తంలో, అంటే ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. మా మిత్రులందరూ ఇంతకుముందు గత వాళ్ళు చేస్తున్న కార్యక్రమం మేము కూడా వాళ్ళ వారసత్వంగా తీసుకొని ఇదే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ మా వాకర్స్ తరఫున ఈరోజు భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మనకున్న అతిపెద్ద పండుగలో సంక్రాంతి ఒకటి. దీన్ని ఘనంగా జరుపుకుంటాము. 3 రోజుల పండుగను మనము ఇంటిల్లిపాది మన కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈరోజు భోగి కార్యక్రమంలో భాగంగా మనం ఏదైతే మనం భోగిని మంటలు వెలిగిస్తున్నామో చెడును అందులో వేసేసి మంచిని మాత్రమే ఈ రోజు నుంచి మనం అవలంబిస్తామని చెప్పేసి ఒక ఆనవాయితీగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా మేము వాకర్ సభ్యుల తరఫున మేమందరికీ ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అలాగే మంచిని ప్రేరేపించాలి, మంచితనంతో ఉండాలనే ఒక ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ భోగి పండుగను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి దశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన, జైలు జీవితం గడిపి చనిపోయిన సమర యోధులకు, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్, ఇతర రాయితీలు అమలు పరచాలని రాష్ట్ర హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 27న ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమరయోధులు జంజిరాల రాజన్న, కంకటియం సత్యనారాయణ, జాగటి బాపు, జహంగీర్ పాషా, గోసిక్క లక్ష్మీలు మాట్లాడారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్కడి సమరయోధులకి, వారి కుటుంబాలకి ఇస్తున్న పెన్షన్, ఇతర రాయితీలు అమలు పరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ సమరయోధుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది నల్మాసు స్వామి రాష్ట్ర హైకోర్టులో కేసు వేసి 196 మంది సమరయోధుల పక్షాన పోరాడి విజయం సాధించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలుపరిచి తెలంగాణ సమరయోధులకి రాయితీలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమంలో బెల్లంపల్లి పట్టణానికి చెందిన అనేక మంది పాల్గొని ప్రాణాలు అర్పించడమే కాకుండా జైలు జీవితం గడిపారని వారు గుర్తు చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కాకా గడ్డం వెంకటస్వామి స్ఫూర్తి
స్ఫూర్తితో బెల్లంపల్లి నుంచి టి నాగయ్య, సాయబాలి, గోలి రామయ్యల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనకి పోరాడినట్లు వారు తెలిపారు. తామంతా ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కటిక పేదరికంలో జీవనం సాగిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ సమరయోధులు పంగ బొంద్యాలు, తోకల లింగయ్య, జరిపోతున్న ముగిలి, ముదిగొండ సత్యనారాయణ, సమరయోధులు, కుటుంబీకులు, కాసర్ల యాదగిరి, ఈట అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం 1968లో బెల్లంపల్లిలో స్టార్ట్ అయింది. అప్పుడు టి నాగయ్య గారి నాయకత్వంలో నడుస్తుండే. అప్పుడు ఎలాంటి సదుపాయాలు అంటే టెలిఫోన్ ఇట్లాంటివి ఏం లేకుండే. ఒకరి ద్వారా ఒకరికి వార్తలు తెలిసి మేము కార్యక్రమాలు నిర్వర్తించే వాళ్ళము. బెల్లంపల్లిలో చాలాసార్లు లాఠీచార్జ్ జరిగింది. ఎందుకంటే సిఐ గారు ఆంధ్ర ఉండే, అతను కావలసుకొని స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేపిస్తుండేవారు. మేము తప్పించుకొని తిరిగే వాళ్ళము. 1969 ఉద్యమంలో మేము పాల్గొని లాఠీ దెబ్బలు తిని జైలు పాలైనాం. కాబట్టి మలి ఉద్యమంలో కూడా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాము. అన్ని కార్యక్రమాల్లో మలి ఉద్యమంలో కూడా పాల్గొన్నాము. మేము జీవితం యొక్క చివరి దశలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు దాటింది. నాకే 76 సంవత్సరాలు, అంటే 72, 74, 76, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు. కనీసము కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ రికార్డ్స్ తెచ్చుకోండి, మీకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. కానీ మమ్మల్ని దగ్గరికి రానియలేదు. తర్వాత ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వటం జరిగింది. అయినా కానీ మాకు అన్యాయమే చేశారు కాబట్టి, న్యాయం జరగలేదు కాబట్టి మేము ఏం చేశామంటే హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ననుమాస స్వామి గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే, అతను ఉద్యమకారుడే. అతను పాటలు రచించి పాటలు పాడుతుండే, ఉద్యమ పాటలు. తను అడ్వకేట్ లా చేసిన తర్వాత మా కేసు టేకప్ చేసి అతనే స్వయంగా మా గురించి వాదించి డిసెంబర్లో మాకు తీర్పు ఇప్పించడం జరిగింది హైకోర్టు నుండి. గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని ఎలాంటి ఆదరణ మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేసి మాకు రావాల్సిన పెన్షన్ సదుపాయాలన్నీ మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. లోకల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గడ్డం వినోద్ గారు, వివేక్ గారు, వాళ్ళు కూడా మాకు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి రికమెండేషన్ చేయాలి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పటి నుండి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము, చివరి దశలో ఉన్నాము. కాబట్టి తప్పకుండా వాళ్ళు మాకు సహాయం చేస్తారని, ఆర్థికంగా మాకు పెన్షన్ ఇప్పించి తక్కిన సదుపాయాలు జార్ఖండ్లో, ఉత్తరాఖండ్లో ఎట్లయితే ఇస్తున్నారో 369 మంది ఫైరింగ్లో చనిపోవడం రికార్డ్ అనేది భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఏ ఉద్యమంలో ఇంతమంది చనిపోలేదు ఫైరింగ్లో. మలి ఉద్యమంలో 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటిదంటే మేము దేనికైనా లాఠీ చార్జ్ కానీ ఫైరింగ్ కానీ వెనకాడకుండా మేము ముందుండి పోరాడినాం. కానీ మమ్మల్ని ఇప్పుడు గుర్తించలేని పరిస్థితులు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్య పాలై అన్ని రకాలుగా మేము నష్టపడినాం. కాబట్టి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఆశిస్తూ మా అందరి తరఫున, మా ఉద్యమకారులందరి తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారికి విన్నవించుకుంటున్నా. రామకృష్ణపూర్ ధనుర్మాస మహోత్సవం సందర్భంగా రామకృష్ణపూర్లో కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శ్రీ గోదారంగనాథ తిరుకళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి గోదావరిఖని ఏరియా హాస్పిటల్ సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ దంపతులచే కళ్యాణోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో ఆలయంలో మార్మోగాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో శ్రీ గోదారంగ కళ్యాణం కనుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. इवं संदर्शयामि तस्नादने दावत्तममावगच्छ मुख्यमावः जीवनं च दिशो दिशा इवं संदर्शयामि स्नेदयामि यदा भागसीता ब्रह्मावलोकने वे
గోవింద 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 లక్ష్మీ వెంకటరమణ గోవింద గోడారంగనాథ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోడారంగనాథ గోవింద సుదర్శనాథ ఉన్నే మహాద్వారాధిపే చక్రప్రచోదయా బాణాంతమే జానవక్యం మహేశస్వ యత్వాగత్వా బ్రహ్మవిన్యాస కల్పవజ్ఞే పరసత్వ భజామసే శృంగే శృంగే జజ్ఞే జజ్ఞే విభైషణే ఇంద్రపత్నీమా పదేశ్వరజయా వాయుపదేశ్వర శేణీశ్రీందా రాజా స్వామి ఈశాన్య భైరవశేరుష్కరణ నమ ప్రాచ్యవిషేమాచరితాం భక్తానామచరితాం ఓం జితందే పుండరీకాక్ష నమస్తే విశ్వనాథ నమస్తే స్ఫుర్జీకేశవ మహాభుజపూర్వజ జితందే దక్షిణపూర్వే రేవాహంద్రోడియా సంపదాదియాదిగా రాజస్వాదేవి రక్షాబంధనాభ్యురాం ధ్యానామి ధ్యానమాయామి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ ఇవ్వాల్సిన యూనిఫామ్ ఐడి కార్డులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాలు PF ESI సక్రమంగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది పట్ల కాంట్రాక్టర్ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల వేతనాలు PF ESI చెల్లించాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రమేష్, మల్లేశ్వరి, జానకి, చంద్రకళ, విజయ, తిరుమల, మంగా, శ్రీకాంత్, షేక్ ఇబ్రహీం, అన్వర్, మాధవి, పద్మ, దేవేంద్ర, మెహరిన్, శేఖర్, చంద్రమౌళి, సందీప్, దీప తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియా 100 పడకల ఆసుపత్రిలో గత 11 నెలలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇక్కడ పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టరు సకాలంలో వేతనాలు ఇవ్వడం అనేది లేదు. తను పనులు చేపట్టినప్పటి నుంచి 5 నెలలు 6 నెలలు వేతనాలు పెండింగ్ ఉన్నాక కార్మికులు ఆందోళన బాట పడితే 1 నెల వేతనం వేసి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దసరా పండుగ కావచ్చు, దీపావళి, బతుకమ్మ పండుగ, రంజాను, అట్లే 31st, ఈరోజు సంక్రాంతి పండుగ కూడా పనిచేస్తున్నటువంటి కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులు ఏం తిని బతకాలని చెప్పి ఈరోజు ఈ ఆసుపత్రి ముందు ఆకులు తిని ఈరోజు నిరసన చెప్తున్నారంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో ఈ ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకు ఆలోచన రాలేదని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. వేతనాలు ఇవ్వకపోగా వేతనాలు అడిగినటువంటి కార్మికులను, అధికారులకు బాధలు చెప్పుకుంటున్నటువంటి కార్మికులను కూడా ఈరోజు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వెట్టి చాకిరి నిర్మూలన చట్టం ఉన్నప్పటికీ కూడా ఈ ఆసుపత్రిలో మొత్తం కార్మికులు వెట్టి చాకిరిలో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుచే ప్రభుత్వము, అధికారులు వెంటనే స్పందించి వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి CPM పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళు చేసే ప్రతి ఆందోళన కార్యక్రమంలో CPM పార్టీ పాల్గొంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
ఏరియా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా ఏజెన్సీ ద్వారా పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం జియో నెంబర్ 60ని అమలు చేయాలని చెప్పి జియో పాస్ చేసింది. మరి ఆ జియో ప్రకారమే కాంట్రాక్టరు కార్మికులందరికీ కూడా వేతనాలు కానీ పిఎఫ్ఈఎస్ఐ చెల్లించాలి. మరి బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో పనిచేసేటువంటి వర్కర్లకి సదరు ఏజెన్సీ కాంట్రాక్టర్ మాత్రం ఇప్పటిదాకా వేతనాలు చెల్లించట్లేదు. ఇప్పటికే ఒక 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. మరి కార్మికులందరికీ ఇచ్చేటువంటి ఏవైతే పిఎఫ్ఈఎస్ఐ ఉంటుందో ఆ పిఎఫ్ఈఎస్ఐ చెల్లించే దాంట్లో కూడా కోతలు విధించడం జరుగుతూ ఉంది. చాలామంది కార్మికులకి ఇప్పటిదాకా ఈఎస్ఐ నెంబర్లు కూడా కనీసం ఇవ్వలేదు. పిఎఫ్ అనేది ఖాతాలో జమ కావట్లేదు. మరి ఇప్పటికే కొన్ని మార్లు దఫాలుగా స్థానిక అధికారులకి జిల్లా అధికారులకు కూడా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అయినా కూడా మా సమస్యలు పరిష్కారం చేయట్లేదు. మరి పండుగలు వస్తూ ఉన్నాయి, కనీసం కుటుంబాన్ని ఆనందంగా గడిపి ఇంట్లో సంబరం చేసుకుందామంటే కూడా కనీసం గడిపే పరిస్థితిలో కూడా ఇవాళ మేము లేము. కారణం ఏంటంటే మాకు జీతం లేదు. అందుకే ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం చేసి ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలి. ఏదైతే ఏజెన్సీ కాంట్రాక్టరు కోత విధించిన పిఎఫ్ ఈఎస్ఐని మా ఖాతాలో జమ చేయాలి. మాకు యూనిఫామ్లు ఐడి కార్డులు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత సౌకర్యం కల్పించాలి. ఇలా జీతం అడిగితే వేధింపులకు గురి చేసేటువంటి విధానం కొనసాగుతూ ఉంది. దాన్ని ఆపివేయాలి. ఇలా తొలగిస్తారని బెదిరించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడ నుండి చెప్తా ఉన్నాం, ఏదైతే మీరు కాంట్రాక్టరు కార్మికులకు సమస్యలు తీసుకొస్తా ఉన్నారు, ఉన్న సమస్యలు పరిష్కారం చేయట్లేదు, ప్రభుత్వ జీవనం అమలు చేయట్లేదు. కాబట్టి ఈ యొక్క ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి ఇలా సిఐటిగా మంచిర్యాల జిల్లా కమిటీగా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. లేకపోతే చలో కలెక్టరేట్ పిలిపిస్తాం, మీ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా ఆందోళన చేస్తామని చెప్పి మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ప్రసిద్ధ వేలల గట్టు మల్లన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంను వేద పండితులు ప్రారంభించారు. భక్తులు భారీగా తరలి రావడంతో దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం చిలుకూరి బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపడుతున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హై స్కూల్ గ్రౌండ్ లో వాకర్స్ భోగి మంటల నడుమ సంక్రాంతి వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతి పాటలతో డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. సూర్యుడు దక్షిణయానంలో నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తున్న ఈ కాలాన్ని పుణ్యకాలంగా జరుపుకుంటామని వాకర్స్ పేర్కొన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెదజిల్లాలని జరుపుకునే ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఆవు పేడతో చేసిన పిడికలు, నెయ్యితో పాటు ఇంట్లోని పాతకల్ప వస్తువులతో వేసే భోగి మంటల్లో మనలోని దుర్గుణాలు సైతం వేసి ఈ సంక్రాంతి పండుగ నుంచి మనలో ప్రగతి, క్రాంతి వెల్లివిరియాలని కోరుకుందామని వాకర్స్ తెలిపారు. సంక్రాంతి పండుగ చేద్దామా,
సన్నాయి పాటలు విందామా రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి నలుగురు కలిసి చేతులు కలిపి బాగా గ్యాప్ ఏర్పడింది చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు డోలి 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 అంటుకున్న చాలా తక్కువ ధర ఉంది. ఎందుకంటే మన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే చిన్న ప్యాకెట్కు ఒక 40-50 రూపాయలు 60-70 రూపాయలు తీసుకుంటారు. చాలామంది మన మాతలకు తెలియదు కాబట్టి వాళ్ళకి మనం పరిచయం చేసి అంటే సతీష్కు పిడికలే కాకుండా ఆ దూపు స్టిక్స్ లాంటివి కూడా ఇంకా ఎవరికైతే కావాల్సిన అవసరం ఉంటుందో సరైన టైంకి తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడతారు. దానికి కూడా మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే వాళ్ళని సంప్రదించండి. ఓకే, మనం గోవు గురించి పరిచయం కావాల్సిన లేదు, గోవే మన దగ్గరికి వస్తుంది. మనం గోవు కోసం అవసరం లేదు. సతీష్ బాధ్యతలు తీసుకుంటాడు, అందరూ ఆ కార్యక్రమం ఉపయోగించుకుంటారు. ఇప్పటి సంక్రాంతి సంబరాలు షురు. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్న దినం, దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న ఈ కాలాన్ని చాలా పుణ్యకాలంగా మనం పేర్కొంటాం. ఈ కాలం కోసమే భీష్ముడు వేసి చూసి ఈ కాలం వచ్చినప్పుడే చనిపోవడం అనేది జరిగింది. మరి సంక్రాంతికి అంత పెద్ద మిథాలజికల్గా చాలా విలువ ఉంటుంది. ఈ భోగి అంటే భోగం, భోగం అంటే యోగం, యోగం అంటే అనుభవం. మనకు సకల సుఖాలను సౌఖ్యాలను భోగ భాగ్యాలను అందించేదాన్ని భోగి అంటాం. మనం దాన్ని పేడతోటి కానీ తాటి ఆకులతోటి కానీ తాటి కమ్మలతోటి కానీ వీటిని మంటలు వేర్చుకొని ఈరోజు బాగా చలి ఉంటుందని ప్రతీతి. ఆ చలినంతా కూడా తరిమేసి మనందరం కూడా హాయిగా సుఖంగా సౌఖ్యంగా సంక్రాంతి పండుగకు చేసుకున్న పిండి వంటలు ఆరగించడానికి ఈ భోగి మంటలతోటి అందరికీ మనం స్వాగతం సుస్వాగతం చెప్దాం. రామకృష్ణాపూర్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సంయుక్తంగా పోటీల ఆర్గనైజర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ సెక్రటరీ
పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అస్మిత ఫుట్బాల్ లీగ్ అండర్-13 ఉమెన్స్ లీగ్ సోమవారం రోజున ఘనంగా ముగిశాయి. ఈ పోటీలో మొదటి బహుమతి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, రెండో బహుమతి హైదరాబాద్ ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్, మూడో బహుమతి పీకేఆర్ లెవెల్ స్టార్ క్లబ్ ఆదిలాబాద్, వాల్ ఆఫ్ ఖాన్ ఫుట్బాల్ ట్రోఫీని కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్ వారు సొంతం చేసుకున్నారు. బెస్ట్ డిసిప్లిన్ టీమ్ అవార్డు గజ్వేల్ ఫుట్బాల్ క్లబ్ మెదక్ గెలుచుకున్నారు. ఎమర్జింగ్ ప్లేయర్స్ గా నక్షత్ర కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్, సింధు పీకేఆర్ 11 ఫుట్బాల్ క్లబ్ ఆదిలాబాద్ ఎంపికయ్యారు. బెస్ట్ గోల్ కీపర్ గా దీక్షిత పీకేఆర్ 11 ఫుట్బాల్ క్లబ్ ఆదిలాబాద్, బెస్ట్ డిఫెండర్ గా హరిణి కేర్ ఫుట్బాల్ అకాడమీ నిజామాబాద్, బెస్ట్ మిడ్ ఫీల్డర్ గా హిమబిందు హైదరాబాద్ ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్, ఖమ్మం టోర్నమెంట్ టాప్ స్కోరర్ ధృతి తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అక్షర హైదరాబాద్ ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్ ఖమ్మం అవార్డులను గెలుపొందారు. గెలుపొందిన వారికి మంచిర్యాల ఆర్డీఓ జి శ్రీనివాసరావు, మందమరి సిఐ శశిధర్ రెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు హాజరై విజేతలకి బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకి క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని, క్రీడలు క్రమశిక్షణని అలవరుస్తాయని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని, ఆలోచన శక్తిని పెంచుతాయని తెలిపారు. క్రీడల వల్ల క్రీడాకారుల సహకార నైపుణ్యాల్ని మెరుగుపరుస్తాయని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు. ముఖ్యంగా ఆటలు ఆడడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని, సామాజికంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమర్రి SO2 GM విజేంద్ర ప్రసాద్, సివిల్ డిఈ శ్రీధర్, రామకృష్ణపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి బోడ్నాల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, సీనియర్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్, గాండ్ల సమ్మయ్య, మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్, కేతనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, ఏఐటిఈసి బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. రెడీ సార్ 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 రెండు షూలు రాకండి. అదేవిధంగా చల్లటి తాగేటువంటి వాటర్ సప్లై కూడా పూర్తిగా చేయడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సార్. గెస్ట్లందరూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చలో చలో బ్యాగ్ తీసుకోవాలి, బ్యాగ్ తీసుకో. థ్యాంక్ యూ. ఓకే ఇదా సార్, ఇదా ఇక్కడ నిల్చో, ఇక్కడ నిల్చో, ఇక్కడ నిల్చో, నిల్చో ఫోటో సార్, ఇక్కడ నిల్చో. ఓకేనా రైట్, ఒక్క నిమిషం అట్లాగా ముందు రండి, ముందు. ఛాంపియన్షిప్ క్లోజింగ్ సెరమనీకి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మంచిర్యాల ఆడియో గారికి, అలాగే ఏటీసీ ఇంగ్లాండ్ ఏటీసీ ప్రెసిడెంట్. ఈ యొక్క ఠాగూర్ స్టేడియం హిస్టరీ చూస్తే చాలా మంది పిల్లల్ని ఇక్కడ సింగరేణి గ్రౌండ్లో చాలా మంది కూడా అన్ని స్పోర్ట్స్లో పాల్పంచుకొని నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడి నుంచి సంపాదించడం జరిగింది. మనం చూసినట్టయితే ఈ బెల్లంపల్లి, రామకృష్ణపూర్, మందమరి ఏరియా నుంచి చాలా మంది కూడా పిల్లలు స్పోర్ట్స్ కోటాలో డిఫరెంట్ జాబ్స్లో వాళ్ళు సెలెక్ట్ కావడం జరిగింది. మరి కొన్ని పేరెంట్స్ కూడా అట్లనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. చాలా సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ ఫుట్బాల్ ఆడేందుకు కూడా మనకు అదర్ గేమ్స్ లేక దీనికి కొంచెం ఎనర్జీ అనేది బాగా కావాలి మనకు. ఎందుకంటే ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి, బాడీ ఎప్పటికీ మూమెంట్లో ఉండాలి.
అంటే నేను ఇప్పుడు హన్మకొండలో చదువుకునేటప్పుడు కూడా కాజ్పేట సెయింట్ గాబ్రియల్ స్కూల్లో చదువుకున్నాను. అది కూడా నెంబర్ 1 స్టేడియం ఉండేది, ఫుట్బాల్ స్టేడియం. చాలా చక్కటి మ్యాచ్ ఆడుతూ ఉంటుంది. చాలా ఇంట్రెస్టెడ్ ఫుట్బాల్ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరి పిల్లలందరూ కూడా చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు. దీంట్లో గెలుపు ఓటములు అందరికీ సహజం కాబట్టి అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని పార్ట్నర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్లో. గెలిచినా ఓడిపోయినా కూడా అందరూ కూడా మా తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మెయిన్లీ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా చాలా మంది కూడా పేరెంట్స్ చూసినట్టయితే చాలా మంది కూడా పిల్లలతో పాటు వచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. పిల్లలకి స్టడీ కూడా కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా కావాలి. అంటే అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి అన్నింటిలో ముందు ఉండాలి. బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండాలని, ఫిజికల్ ఫిట్గా ఉండాలని. ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన రామకృష్ణాపురంలో నాకు తెలిసి దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా మనం అనేక గేమ్స్ ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ గ్రౌండ్లో సింగరేణి యాజమాన్య సహకారంతో మనం ఇక్కడ అనేక గేమ్స్ ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ గేమ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసేటువంటి చరిత్ర మన రామకృష్ణాపురం ఉంది. ఇవాళ మరి ఈ అస్మిత ఫుట్బాల్ లీగ్ ఏదైతే అండర్ 13 మ్యాచ్ని ఇక్కడ మనం జరుపుకున్నామో, ఈ విజేతలకి విన్నర్స్ అండ్ రన్నర్స్ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా అట్లనే ఏఐటీసీ యూనియన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు రామకృష్ణాపూర్లోని ఠాగూర్ స్టేడియంలో మహిళలకు సంబంధించి అస్మిత ఫుట్బాల్ లీగ్ అండర్ 13 ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన ముఖ్యంగా అందరికీ భోగి కనుమ శుభాకాంక్షలు, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకటే నేను నమ్ముతాను, శారీరక దృఢత్వం ఉంటే మానసిక దృఢత్వం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఈ టైంలోనే ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు రాణిస్తారు, విద్యార్థులు రాణిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కంపల్సరీగా ఫుట్బాల్ నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి లోపల ఉంది. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన ఫుట్బాల్ అనేది లైఫ్ లాంగ్ మనకు పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నాకు షుగర్ వచ్చి 16 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు కూడా ఇంత దృఢంగా ఉన్నాను. కారణం ఏంటంటే ఫుట్బాల్. ఒకప్పుడు చెప్తున్నాను, అది ఇప్పటికీ ఈరోజు ఇంత దృఢంగా ఉన్నాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నానంటే కారణం ఫుట్బాల్ అని చెప్పాను. కొన్ని ఉదాహరణలు చెప్తాను. నేను సుల్తానాబాద్లో టీచర్గా ఉన్నప్పుడు ఖాళీగా ఉండే కొంచెం ఇది శారీరకంగా దృఢత్వం తగ్గినట్టు అనిపించింది. ఒక ఫుట్బాల్ పట్టుకొని గ్రౌండ్లోకి వెళ్ళాను. అప్పటికే ఇంటర్మీడియట్ అయిన పిల్లలు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళని పోగేసుకొని ఒక ఫుట్బాల్ టీం తయారు చేశారు. ఒకరోజు డిఎస్పీఓ గారు అటు వెళ్తుంటే మా మ్యాచ్ చూసి ఆగి కరీంనగర్ నుండి 2 ఫుట్బాల్ తెప్పించి ఇచ్చింది. అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే విద్యార్థులు ఇది నేర్చుకొని భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, దేశం నుండి మన ఎవరైతే ఫుట్బాల్ క్రీడాకారులున్నారో ఇండియా టీంకు సెలెక్ట్ కావాలని, ఇక్కడి వాళ్ళు సెలెక్ట్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.